హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎలక్ట్రానిక్ స్టిచ్చింగ్ మిషన్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. స్టిచ్ లెంత్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ ఉంటాయి, అలాగే రివర్స్ ఉంటుంది. అందులోనే టెన్షన్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఆ ఆప్షన్ యొక్క యూజ్ అయితే ఎవరికి తెలీదు. నిజానికి ఈ వీడియో చేసే వరకు నాకు కూడా తెలియదు అనమాట. ఈ వీడియోలోనే ఆ ఆప్షన్ యొక్క యూజ్ అయితే తెలిసింది. నేనైతే ఒకసారికి ఫాల్ వేద్దామని మిషన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎప్పట్లాగే జిగ్జాగ్లో మనకి ఇలా ఇస్తారు కదా ఆప్షన్స్, అంటే ఎంత లెంత్లో కావాలి అనేది. నేను నాకు కావాల్సిన లెంత్లో పెట్టుకొని స్టిచ్ కూడా దగ్గరగా లేకపోతే కొంచెం దూరంగా సెట్ చేసుకొని 2 నెంబర్ మీద అయితే నేను స్టిచ్కి పెట్టుకొని నేనైతే శారీ స్టార్టింగ్ నుంచి ఒక 15 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటాను. నేను కింద లైన్ ఎప్పుడు ఇలా జిగ్జాగ్ వేసుకుంటాను. పైకి ఫాల్ స్టిచ్ చేస్తాం కదా, ఆ టైంలో అయితే మామూలుగా నార్మల్ స్టిచ్ పెట్టుకుంటాను అనమాట. అలాగే అన్నీ సెట్ చేసుకున్నాక స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా పడుతుంది. అది మాత్రం ఓన్లీ పైన మాత్రమే మంచిగా జిగ్జాగ్ అనేది పడుతుంది. బ్యాక్ సైడ్ అయితే పడట్లేదు. నేను అది నోటీస్ చేయలేదు. కాకపోతే మిషన్ సౌండ్ అనేది అలాగ వస్తుంది, అంటే వేరేలా వస్తుంది అనమాట. కొంచెం హార్డ్గా వస్తుంది. మనకు తెలుస్తుంది కదా మన స్టిచ్చింగ్ మిషన్ సౌండ్. చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా పడుతుందో. ఫ్రంట్ మాత్రం సేమ్ ఎప్పట్లానే పడుతుంది. సరే, కింద ఏమైనా దారాలు ఇరుక్కొని ఉంటాయి అనేసి నేను మళ్ళీ తీసేసి బాబిన్ అదంతా మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ పెట్టానమాట. ఆల్రెడీ స్టీల్ బాబిన్ ఉంది కదా, అందువల్ల ఏమైనా అవుతుందేమో. అంటే నాకు ఈ స్టీల్ బాబిన్స్ సరిగా సెట్ అవ్వట్లేదు. మిషన్తో పాటు వచ్చిన ప్లాస్టిక్ బాబిన్స్ ఉంటాయి కదా, దానికి దారం అయితే సెట్ చేసుకుందాం అనుకున్నాను. చూసారు కదా ఎలా వచ్చిందో. బ్యాక్ సైడ్ అయితే అంతా ఇలా స్టిచ్ పడుతుంది అనమాట. ఈ బాబిన్కి దారం ఎక్కించే క్రమంలో ఇక్కడ చూసారు కదా టెన్షన్ వచ్చేసి 0 మీద ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మన టెన్షన్ ఆప్షన్ ఉంటుంది కదా, అది 0లో ఉంది. మనం ఇది దారం ఎక్కించుకోవడం కూడా చాలా ఈజీ అండి. చక్కగా మనం ఏ బాబిన్కి అయితే ఎక్కించుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇలాగా చుట్టేసి, మనకి ఆ మిషన్ మీద ఇస్తారు కదా నెంబర్స్ ఎలా ఎక్కించుకోవాలనేది, అలా మనం ఆల్రెడీ సెట్ చేసుకొని మనం పెడల్ ప్రెస్ చేస్తే ఈజీగా అయితే దారం వెళ్తుంది. అంటే మనం పక్కగా సెట్ చేశాక ఎప్పుడైనా సరే బాబిన్లో దారం ఎక్కించేటప్పుడు మన పాదం కిందకి ఉండాలి, నీడిల్ కూడా మిషన్ లోపలికి ఉండాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలా పైకి ఉండి ఎక్కించకూడదు అంటారు. తర్వాత మనకు కావాల్సినంత థ్రెడ్ ఎక్కించాక దాన్ని ఇలా పక్కకంటే దానిలో నుంచి విడిపోతుంది. సరే, నేను బాబిన్ అయితే సెట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైనా బాగా వస్తుందేమో అని మళ్ళీ స్టార్ట్ చేశాను కదా. మళ్ళీ మిషన్ సౌండ్ సేమ్ అలాగే కొంచెం గట్టిగా వినిపిస్తుంది, హార్డ్గా. వెనక స్టిచ్ కూడా మళ్ళీ సరిగా రావడం లేదు. మళ్ళీ మిషన్ ఆపేసి మళ్ళీ బాబిన్ తీసి ఇలా చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన మిషన్ కండిషన్ మనకు తెలుస్తుంది కదండి. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా. ప్రాబ్లం ఏదైనా వస్తే కింద ఏమైనా దారాలు ఇరుక్కుపోవడం కానీ, బాబిన్ కేసులో నుంచి దారం మనం పెడతాం కదా, ఆ పొజిషన్ నుంచి పక్కకు వస్తే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనేసి నేను అదే రకంగా ట్రై చేస్తున్నాను అనమాట. ఇట్లాగా ఒక 3-4 టైమ్స్ అయితే నేను మళ్ళీ బాబిన్ పెట్టడం తీయడం ఇలా అయితే ట్రై చేసి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఆవాజ్ అయితే సేమ్ అలాగే వినిపిస్తుంది. మళ్ళీ సేమ్ స్టిచ్ అలాగే పడుతుంది. చూసారు కదా ఇలాగా. ఫ్రంట్ అయితే బాగా పడుతుంది, అంటే పైనుంచి పడే స్టిచ్ అయితే బాగానే పడుతుంది అనమాట. అదే కింద నుంచి బాబిన్ నుంచి కింద నుంచి వస్తుంది కదా ఒక స్టిచ్, అదైతే సరిగా రావడం లేదు. సరే, మిషన్ లోపల అక్కడ అది ఉంటుంది కదండి బాబిన్ కేసు, అదంతా పెట్టే దగ్గర అక్కడే చాలా డస్ట్ ఉండొచ్చు. అందుకల్లే వల్ల సెట్టింగ్స్ తేడా వచ్చినాయేమో, అది క్లియర్ చేసుకుందాం అనేసి మిషన్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు కూడా పైన పొజిషన్లో టెన్షన్ అనే దగ్గర 0నే ఉంది. చూసారు కదా, మనం అసలు నోటీస్ చేయం ప్రాబ్లం అదనేసి. చక్కగా ఇక్కడ బ్లాక్ కలర్ ఇలా సైడ్కి ఉంటాయి కదా, వాటిని ఇలా సైడ్ కంటే మనం అవన్నీ తీయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇలా సైడ్కి అనేస్తే చూసారు కదా లోపల డస్ట్ కూడా చాలా ఉంది. ఒకవేళ ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు అనుకున్నాను. అంటే 6-7 మంత్స్ పైన అయిపోయింది నేను ఇది క్లీన్ చేసి. మనకి ఈ మిషన్స్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. ఓన్లీ కింద పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లోనే మనం క్లీనింగ్ చేసుకోవడం కానీ లేకపోతే ఆయిలింగ్ చేసుకోవడం కానీ చేయాలి. మనకి ఈ మెషిన్తో పాటు ఇలాంటి బ్రష్ కూడా ఇస్తారు. ఇదైతే లోపల ఏ కార్నర్స్లో అయినా మనం పెట్టేసి ఇలా జస్ట్ ఇలా టచ్ చేసి మనం ఇలా బయటకు తీస్తే ఎంత డస్ట్ ఉంటే అంత దానికి పట్టుకుంటుంది కదా, మనం ఈజీ క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ బ్రష్ని యూస్ చేసేసి నేను లోపల వరకు అయితే క్లీన్ చేసేసుకున్నాను, కింద ఈ ప్లేస్ అంతా. మనం మిషన్ని ఇలా పడుకోబెట్టేటప్పుడు పాదం అనేది కిందకి ఇలా అంటే మనకి అది ఉంటుంది కదండి, గబక్కని చూసుకోకుండా మనం పైకే ఉందనుకోండి, వెనక పాదం హ్యాండిల్ చేసే హ్యాండిల్ ఉంటుంది కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని పాదం ఇలా డౌన్ అనుకొని నీడిల్ తీసేసి, అంటే నీడిల్ పైకి పెట్టేసుకొని ఇదైతే మనం క్లీనింగ్ చేసుకోవాలి. డస్ట్ చాలానే ఉంటుంది మనకి. దీన్ని నిదానంగా ఈ బ్రష్ యూస్ చేసి లోపల వరకు పెట్టుకుంటూ ఇలాగ మనం టచ్ చేస్తేనే దాంతోపాటు వచ్చేస్తుంది అనమాట. మనం యూస్ చేసే దారాల వల్ల. అలాగే మనం మార్కింగ్ చేసుకుంటాం కదా చాక్ పెట్టుకొని, దాని మీద కూడా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి అలాగా డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మిషన్తో పాటు మనకి ఇది ఒకటి ఇస్తారు కదా, పాదాలు చేంజ్ చేసుకోవడం కానీ అలాగా. ఎక్కడ స్క్రూస్ లూజ్ చేయాలన్నా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇది అస్సలు పోగొట్టుకోమాకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. పైన ఇలాగ ప్లేట్ ఉంటుంది కదా, ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేస్తామో అక్కడ ఆ ప్లేట్స్ మీద 2 స్క్రూస్ ఉంటాయి, అటువైపు ఇటువైపు. ఆ స్క్రూస్ని కూడా తీసేస్తే ఆ ప్లేట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనకి జిగ్జాగ్ లాగా కింద ఉంటుంది కదా స్టిచ్ పడే దగ్గర కింద, అక్కడ కూడా డస్ట్ చాలా ఉంటుందన్నమాట. అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి.
నేను అందుకనేసి ఒక సైడ్ అయితే తీసాను, రెండో వైపు తీయడానికి ట్రై చేస్తుంటే అదేమో బిగుసుకుపోయినట్టుంది, అసలు రావడం లేదనమాట. ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు తీయించుకొని ఆ ప్లేట్ కూడా తీసి క్లీన్ చేయండి. నాకు ఆ టైంకి ఎవరు లేరు, నేను చాలా ట్రై చేశాను కానీ నాకు అది రాలే, రెండో వైపు స్క్రూ బిగుసుకుపోయిందనమాట అక్కడ. సరే నేను ఆ ప్లేట్ అయితే తీయలేదు, కానీ ఇలాగ ఈ ప్లేట్ కూడా తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది పోయింది అనుకోండి, అక్కడ మనకి ఇచ్చారుగా 6 to 8 సంబంధించిన అదే మనం ఏంటిది స్క్రూస్ లూజ్ చేయడానికి యూస్ చేస్తాను చూడండి, ఆ టూలు స్క్రూ డ్రైవరా, అది యూస్ చేసి తీయచ్చు అనమాట. సరే ఇలా అంతా క్లీన్ చేసుకున్నాక ఒకవేళ మనం మషిన్ ఆయిల్ వేయాలనుకుంటే ఆ కింద ఆ ప్లేస్లోనే ఎక్కడైతే మనం ఇవన్నీ తీసాం కదా 1-2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆ రౌండ్లో కానీ అలాగా పైన మనం పాదం పెట్టాం చూడండి అక్కడ కానీ ఒక డ్రాప్ అలా వేసుకుంటే సరిపోతుంది. కానీ పైన ప్లేస్లో ఎక్కడ అంటే పైన మనకి అక్కడ అవన్నీ ఇచ్చారు కదా, ఏంటివంటే స్టిచ్ లెంత్, రివర్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, అక్కడెక్కడైనా హోల్ కనిపించిందని అక్కడైతే ఆయిల్ వేయకండి. అక్కడ మోటార్ ఉంటుంది అనమాట, అంటే అది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ తగిలేసి, అందుకనేసి ఆ ప్రయత్నం అయితే చేయొద్దు. ఎవరికైనా క్లీన్గా డీప్ క్లీనింగ్ చేయించుకోవాలనుకుంటే మనం సింగర్ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసేసి సర్వీస్ బుక్ చేసుకుంటే వాళ్ళే ఇంటికి వచ్చేసి చక్కగా అదంతా క్లీన్ చేసేసి ఏమైనా స్టిచ్చెస్ మనకు తెలియకపోతే అవి కూడా చూయించేసి వెళ్తారనమాట, ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా చూయించి వెళ్తారు. సరే ఇప్పుడు మిషన్ అయితే క్లియర్ చేసుకున్నాం కదా, ఫాస్ట్గా ఇంకా 4-5 శారీస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ కూడా కుట్టేద్దామనేసి మళ్ళీ థ్రెడ్ పెట్టుకోవడానికి మనకైతే ఎలక్ట్రానిక్ మిషన్స్కి పైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, అంటే నెంబర్ వైజ్ ఇస్తారు, ఆ నెంబర్ వైజ్ సెట్ చేసుకోవడమే. ఇప్పటికి నేను ఈ మషిన్ తీసుకొని 3 years అవుతుందండి, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదనమాట. ఎప్పుడైనా పూసకుట్టు అలా వచ్చినప్పుడు కూడా కింద బాబిన్లు అదంతా కొంచెం సెట్ చేసుకొని ఆ దారాలు ఏమైనా ఇరకపోతే అవి తీసేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోయేది. ఈ రోజు పడినట్టు అంత ఇబ్బంది అస్సలు ఎప్పుడు పెట్టలేదనమాట ఈ మషిన్ అయితే. మిస్టేక్ నాదే లేదండి, నేను చూసుకోవాల్సింది. తర్వాత అలాగే సేమ్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, రిపేర్ చేసేసాం కదా ఇంకేం ఇబ్బంది ఉండదు అనేసి. ఇప్పుడు చూడండి ఏమైందో, మళ్ళీ సేమ్ మెషిన్లో నుంచి అలాగే హార్డ్గా సౌండ్ రావడం, స్టిచ్ అలాగే పడ్డం. ఇంకా నా పరిస్థితి చూడాలి. మీకు వీడియో మొత్తం నేను పెట్టలేదు కానీ ఇదంతా నాకు 30 minutes పట్టిందండి. ఒక 4-5 సార్లు బాబిన్ తీసి పెట్టుంటాను, ఆ కింద సెట్ చేసి ఉంటాను, స్టిచ్ లెంత్ చేంజ్ చేసి ఉంటాను, ఇలాగ చాలా సార్లు చేశానమాట. తర్వాత అలా కాదనేసి నేను పక్కా తీసేసి, శారీ పాడవుతుంది అనమాట, ఇన్నిసార్లు తీసి పెట్టి స్టిచ్ చేసి తీసేసరికి అదేమో సెన్సిటివ్గా ఉంది కదా శారీ, జార్జెట్ అంటే అవి స్టిచ్చెస్ పడేసరికి అది అలా అవుతుంది. తర్వాత నోటీస్ చేస్తే మీకు చూపించాను కదా, టెన్షన్ అనేది 0లో ఉంది. అసలు మామూలుగా ఎందుకో చూపు అటువైపు వెళ్ళగానే చూశాను, అది 0లో ఉంది. అది మామూలుగా నేను ఎప్పుడు 4లో పెట్టి ఉంచుతానమాట, దాని యూజ్ కూడా నాకు తెలియదు, కానీ 4లో ఉంటుందని అలాగే 4లో పెట్టి చూస్తే అప్పుడు స్టిచ్ ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా పడింది అనమాట. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఫ్రంట్ బ్యాక్ నీట్గా అనేది వచ్చింది. నార్మల్గా 0లో పెట్టి ఇంకోసారి ట్రై చేస్తే బ్యాక్ అనేది అదే కింద నుంచి వచ్చే స్టిచ్ అనేది సేమ్ అలానే పడుతుంది, నీట్గా అయితే రావడం లేదు. పైన స్టిచ్ అయితే అలానే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, 0లో పెట్టాను కదా, ఇప్పుడు స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. పైన బాగానే వస్తుంది, కింద మాత్రం అలాగా అసలు నీట్గా రాకుండా ఎలా పడితే అలా వస్తుంది, లూజ్గా ఉంటుంది అనమాట ఆ స్టిచ్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, 0లో పెట్టాను నేను టెన్షను. పైన స్టిచ్ అయితే వేస్తున్నాను, దగ్గరగా చూపిస్తాను మీకు. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలాగా పూసకుట్టులాగా పడుతుంది అనమాట, ఆ జిగ్జాక్ లాగా కాకుండా ఇలా పడిద్ది. మనం ఇలా లాగేస్తే దారం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఫ్రంట్ సైడ్ అయితే నీట్గానే వస్తుంది. అదే 4లో పెట్టి స్టిచ్ చేసుకుంటే 6లో పెట్టినా కూడా కరెక్ట్గా రాలేదు. 6లో పెట్టుకో ట్రై చేశాను నేను, ఒకేసారి ట్రై చేస్తున్నాం కదా అనేసి 6లో పెట్టినా కూడా కరెక్ట్గా రాలేదు. మళ్ళీ 4లో పెట్టి ట్రై చేస్తే మాత్రం నీట్గా వచ్చింది స్టిచ్ అనేది. ఇది టెన్షన్ వల్ల అయితే మనకు ఉండే యూజ్ అనమాట. స్టిచ్ కరెక్ట్గా రావడానికి టెన్షన్ కూడా ఒక పార్ట్ అనమాట. మనం అదేముందిలే ఆప్షన్ అనుకుంటే మాత్రం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఒక 30 minutes విసిగిచ్చినా కానీ దానివల్ల యూజ్ అయితే తెలిసింది. అది కరెక్ట్గా లేకపోతే వచ్చే మిస్టేక్ ఏంటో కూడా అర్థమైంది, దానికి హ్యాపీ అనమాట. ఒకసారి మనం స్టిచ్చింగ్ కూర్చునే ముందు ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. ఎలక్ట్రానిక్ మిషన్ చూడడానికి కొంచెం హంగామాగా అనిపిస్తుంది, కానీ నేను కూడా ఫస్ట్ ఇదేంటబ్బా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు కన్ఫ్యూజ్ అయిపోతామేమో అనుకున్నాం, కానీ చాలా ఈజీ అండి హ్యాండిల్ చేయడం. అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలాగే ఇంతే ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే. మరి ఇంతకంటే పెద్ద ప్రాబ్లం మనం ఇంత క్లియర్ చేసిన అవ్వడం లేదు, సౌండ్ గట్టిగా వస్తుంది, స్టిచ్ సరిగా రావడం లేదంటే మనం చక్కగా ఎలానో సర్వీస్ ఉంది కదా, అది బుక్ చేసుకొని వాళ్ళు మన ఇంటికే వచ్చేసి మిషన్ అయితే రిపేర్ చేసి వెళ్తారు. మనకి ఏదైనా అవసరమైతే డెమో కూడా ఇస్తారు, మిషన్ ఎలా యూజ్ చేయాలనేసి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి వీడియోస్ నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.